బొమ్మను తయారు చేసి నాసికారంధ్రములో జీవవాయువును ఊది ఈ బొమ్మ జీవాత్మగా మార్చబడ్డాడే, ఆ మార్చబడినటువంటి ఆ మొదటి మానవుని ద్వారానే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చారట. ఇది వాస్తవం, ఇది అభూతి కాదు. ఒకప్పుడు ఒకానొక పట్టణము, ఇది వాస్తవిక చరిత్ర. మొదటి మానవుడైన ఆదాము దేవుని పోలికలో, దేవుని యొక్క రూపములు, దేవుని స్వహస్తాలతో చేసుకున్నాడు. అలా చేయబడినటువంటి మానవునికి ఒక హెచ్చరిక ఇచ్చాడు. నీవు ఎక్కడైనా ఉండొచ్చు, ఏదైనా తినొచ్చు. ఆకాశ పక్షులు, భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు, సముద్రములోని మత్స్యములు, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల వృక్షముల యొక్క ఫలాలు, ఇవన్నీ నీ కొరకే. అసలు ఈ భూమి నీ కొరకు. ఈ భూమికి నీవే రాజువి, నీవు దీన్ని ఏలివు, దీనికి రాజుగా ఉండు అని దేవుడు చెప్పాడు. కాకపోతే నువ్వు పని చేయాలి. ఈ చెట్ల మధ్యలో ఒక చెట్టు ఉంది, దానికి కొన్ని ఫలాలు ఉంటాయి, దాన్ని నువ్వు తినొద్దు. ఒకవేళ దానిగా నువ్వు తింటే నిశ్చయముగా చనిపోతావు, చచ్చేదవు అని ఉంది. నేను అనుకుంటాను ఆదాముతో చెప్పిన దేవుడు ఆదాములోంచి తీసిన హవ్వమ్మతో చెప్పి ఉంటాడు ఖచ్చితంగా. ఆదాము చెప్పి ఉండొచ్చు. ఈమెకి తెలియక కాదు చేసినది, తెలిసే చేసినది. దేవుని మాట వినుట మేలు, దేవుని మాట ప్రకారము జీవించుట మేలు. మేలైనది చేయనెరిగి అలా చేయకపోతమే పాపము. ఆరాధించుట మేలు, ఇంట్లో కూర్చోవడం మేలు కాదు. బాప్టిస్ము తీసుకొని ఏ సంఘములో మారుమనసు పొంది ఎక్కడ విడుదల పొందామో ఆ సంఘానికి రావడము, ఆరాధించడము, అపోస్తల బోధ సహవాసములు, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో, దేవుని వెంటాడి దేవుని కొరకు బ్రతకడము ఉత్తమము. ఆ మందిరానికి పెట్టి ఇంకొక మందిరానికి వెళ్ళడమో క్రమము కాదు. దేవుని చేత ఆత్మీయతలో ఎక్కడ నిలబెట్టబడ్డావో, ఎక్కడ నువ్వు దేవుడు కట్టబడుతున్నాడో, ఏ దేవుడు నిన్ను పోషిస్తున్నాడో, ఎలాంటి వాక్యం ద్వారా ఆత్మదేవుడిని నడిపిస్తున్నాడో, ఆ సంఘానికి కట్టుబడి వాక్యానికి లోబడి కనబడుతున్న సంఘ కాపరికి మాట విని అలా సాగిపోతే కనబడని దేవునికి నువ్వు లోబడినటువంటి విధానముతో సమమవుతుంది. క్రమము తప్పిన మొదటి మానవుని యొక్క బ్రతుకు నీతిని పోగొట్టుకున్నారు, పరిశుద్ధతను పోగొట్టుకున్నారు. మహిమ వస్త్రములతో నింపబడిన వీరి బ్రతుకులు చివరికి చస్తారు అన్నాడు కానీ బ్రతికి ఉన్నారట. వాస్తవిక విషయం ఏంటంటే వారు ఆత్మీయంగా చచ్చిరి. బైబిల్ పరంగా చూస్తే ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపంలో వచ్చి జీతము మరణమట. ఇట్లుండగా ఏమందుమో ఒక నరుని ద్వారా లోకములోనికి పాపములోనికి దేవుని బిడ్డ పాపముతో పాటు లోకంలోనికి మరణం ఎలాగో వచ్చినో, నరులందరూ పాపం చేయటం వల్ల అందరికీ మరణము సంప్రాప్తమైన. రోమా 5:12 ప్రకారం, రోమా 3:11 ప్రకారము అందరూ ఏకంగా పనికి మాలిన వారే. ఏం చేసట? త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారు సచ్చుదద్దములు పుచ్చిపోయిన దేవుని బిడ్డల జీవితాలుగా మారిపోయినాయి. బ్రతుకులు మారడం లేదండి. మార్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. తన ఏకైక కుమారుని భూలోకానికి పంపించాడు. ఎందుకు పంపించా అంటే ఆయన తీక్షణమైన కోపమునకు గురైన మానవుని యొక్క శాపాన్ని తప్పించుట కొరకు తన ఏకైక కుమారుని ప్రతిగా, అంటే పాపములో నశించిపోతున్న మానవులకు ప్రతిగా ఆ యేసుక్రీస్తుని భూలోకానికి పంపించబడిన యేసు వచ్చాడు, తండ్రి చిత్తము నెరవేర్చి 2026 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇంకా బ్రతుకుల్లో అనేక మంది జీవితాల్లో మార్పు రావట్లేదు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము నీతిమంతులుగా మార్చబడిపోయినాము. దీని గురించి నేను ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కానీ ఆలోచించగలిగితే దేవుని యొక్క వాక్యంలో దేవుని బిళ్ళ మిత్తి నేను మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి. మనం ఉచితంగా నీతిమంతులుగా మార్చబడుతున్నాం. పెనాల్టీ ఏం కట్టాల్సిన పని లేదు. నమ్ముకుంటే కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవ వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే రోమా 3:24 ప్రకారము చదనవసరం లేదు కానీ అక్కడ అంటాడు, ఉచితముగా కృపను బట్టి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మార్చబడిపోయినాం. హల్లెలూయా. చేసిన అతిక్రమానికి నేనేమన్నా పెనాల్టీ కట్టాలా అంటే, నువ్వు ఒకవేళ పెనాల్టీ కట్టడానికి నువ్వు సంపాదించినది ఒకవేళ 50 లక్షలు, 1 కోటి రూపాయలు,
చివరికి నీ ప్రాణం ఇచ్చినా నీ పాపము నివృత్తి కలగదు. మరి కలగని దానికి ఎందుకు ప్రయాస అనొద్దు. ఆ ప్రయాస ఏమీ లేదు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు. ఎందుకంటే నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడిని గనక మీ మీద నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకొనడు. ఏంటి అని నేర్చుకోవటం అంటే నన్ను నమ్ముకోచాలి. నేను ఎవరికి దూరస్తుడను కాను, మీకు నేను సమీపంగానే ఉన్నాను. సమీపంగా ఉండుట కొరకే ఇమ్మానుయేలుని పేరుతో ఈ భూలోకానికి వచ్చాను. ఇమ్మానుయేలు అనగా భాషాంతరము దేవుడు మనకు తోడైన. శ్రమలో ఉన్నాడా? ఉన్నాడు. ఆకలి దప్పులు ఉన్నప్పుడు ఉన్నాడా? అప్పుడు ప్రమాదం జరిగింది అప్పుడు ఉన్నాడా? ఆపద కలిగింది అప్పుడు ఉన్నాడా? మొన్న జ్వరం వచ్చిందే ఉన్నాడా? ఇంకా చెప్పాలంటే పంట రాకుండా పోయిందే ఉన్నాడా? మొన్న చేపలు నేను ఇంకొకటి కలిసి పట్టుకోవడానికి శ్రమ పడితే చేపలు ఏం పెరిగాయి, తర్వాత చేపలు దొరకలేదు. చేపలు నాకు రావలసిన మరి దేవుని బిళ్ళ పాళ్ళు రాకుండా ఆడే తీసేసుకుంటే వాడు కొంతమందితో కమిట్ అయ్యి ఆ రీతిగా అమ్మేస్తుంటే మరి నాకు నష్టం వచ్చింది కదా. అప్పుడు దేవుడు తోడున్నాడు. అప్పుడు కూడా ఉన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉన్నాడు దేవుడు. ఆయన పేరే ఉన్నవాడు అనువాడట. ఏం పేరయ్యా నీ పేరని మోషే అడిగినప్పుడు నేను నీ పితరుల దేవుడిని చెప్పు అన్నాడు. లేదు లేదయ్యా, వారు నన్ను క్లారిటీగా అడుగుతారు, అసలు ఆ దేవుని పేరు ఏంటి అని అడుగుతారంటే నేను ఉన్నవాడును అనువాడినని చెప్పి ఉండును అనువాడట. ఉండును అనువాడే ఇమ్మానుయేలు, నీ కన్నీటిలో తోడుండే దేవుడు, శ్రమలో నిన్ను ఓదార్చే దేవుడు. నేను కన్నవారు నిన్ను విడిచిపెట్టి ఒంటరిగా నేను చేస్తే నాకు ఎవరు లేరే, నన్ను పట్టించుకున్న వారు లేరు అన్నప్పుడు నేనున్నా అని చెప్పి నీ పక్కనే ఓ కుమారుడిగా ఉండే దేవుడు, కుమార్తెగా ఉండే దేవుడు, ఓదార్చే దేవుడు, ఆదరించే దేవుడు, పలకరించే దేవుడు. నీకు తెలుసో తెలియదో ఈ లోకంలో మనుషులను పలకరిస్తే దేవుని బిడ్డలారా మరి తిరిగి ఆ మాట ఎలా అవుతుందంటే ఎందుకు పలకరించానురా అన్నంత బాధ అనిపిస్తుంది. కానీ ఆ యేసు దగ్గరికి వెళ్ళి పలకరిస్తే నీ హృదయంలో నెమ్మది వస్తుంది, నీ కన్నీటికి సమాధానము దొరుకుతుంది, నిరాహాస్యలో ఉన్న నీ జీవితానికి నిరీక్షణ దొరుకుతుంది. భరోసా లేదనుకున్న నీకు ఒక అండ నా దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. లోకంలో ఎవరి దగ్గర నువ్వు సమాధానం కావాలనుకుంటున్నావు అక్కడ దొరకదు, కానీ ఈయన దగ్గర దొరుకుతుంది. ఈయన దగ్గర దొరుకుతుంది. ఈయన ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన పేరే ఇమ్మానుయేలు. ఆయన చేసిన పని ఏమిటి అంటే ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడి మనను నీతిమంతులుగా చేయుట కొరకు ఆయన సమాధులోంచి తిరిగి లేచాడు. సభలు కొడితే ఉన్నాను మా ఇంపంటాడు. ఈ రోమా 5వ అధ్యాయం 1వ వచనం పై భాగంలో అంటే 24 మొదటి చివరి వచనంలో ఉన్న మాట అదే. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాడట. అప్పగించబడింది తనకు తానే ఆయనే, లేచినది ఆయనే. ఎందుకు అప్పగించబడ్డాడు? ఎందుకు మృత్యుంజయుడైన సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు నీ జీవితం ధన్యకరంగా మార్చట కొరకై ఆయన మాట్లాడుతాడు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఆయన అప్పగించబడ్డాడు, మన అపరాధము కొట్టివేయబడింది. ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడిన ఫలితాన్ని మనం ధ్యానించబోతున్నాం. ది రిజల్ట్ ఆఫ్ ద జస్టిఫికేషన్. హౌ కెన్ వీ రిసీవ్ అండ్ ఎంజాయ్. దేవుడు శిలువయాగము ద్వారా మన కొరకై చేసిన ప్రత్యేకమైన సాక్రిఫైజేషన్, ఆ జస్టిఫికేషన్ వల్ల అంటే ఆ నీతిమంతుని యొక్క అర్పణ ద్వారా దేవుడు మనకు నీతిమంత్వాన్ని అంతరింపజేశాడు, లేక సంతరింపజేశాడు, మనకు బహుమానంగా ఇచ్చేశాడు. ఇది మన వల్ల కలిగినది కాదు. ఆయన అంటాడు కదా, ఈ రక్షణ నీ వల్ల, నీ మంచి క్రియల వల్ల, మన వల్ల, మనం చేసిన దాన ధర్మాల వల్ల, లేక మనం చేసిన పూజ. ఆయన అంటాడు పిల్లారా, ఈ మంచి భార్య దొరికిందట. ఎందుకంటే నువ్వు చేసుకున్న పూజ అంట, నువ్వు చేసుకున్న పూజాఫలం అంట. పూజాఫలం పూజాఫలం లేదు, కూజాఫలం లేదు. ఈ పూజాఫలం కానీ కూజాఫలం కానీ ఉంటే బ్రతుకులు ఎప్పుడో బాగుపడిపోయాడు. కృప వల్ల మాత్రమే మనం అనుభవించగలిగే. నెంబర్ 1, ఆల్రెడీ నేను వాక్యం ఉదయకాలము చెప్పాను ఫస్ట్ సర్వీసులో. ఒక వ్యక్తి జీవితం ధన్యకరంగా ఉండాలంటే ఎస్పెక్ట్ ఆఫ్ దేవుని బిడ్డ గమనించండి. జస్టిఫికేషన్లో 5 అనుభవాలు ఉన్నాయని ప్లారా. 5 ఫోల్డ్ దేవుని బిడ్డరా ఎక్సెప్ట్ లేక ఎసెప్ట్ ఆఫ్ దేవుని బిడ్డరా జస్టిఫికేషన్. 5 అనుభవాలు కనబడుతున్నాయి. మొదటి దాని కృప వల్లనే. రోమా 3:24 ప్రకారం
రెండవది దేవుని వాక్యము సాక్ష్యం చెబుతున్నది విశ్వాసమును బట్టి. రెండవది విశ్వాసమును బట్టి. మూడవది ఆయన శిలువ రక్తమును బట్టి. హల్లెలూయా. నాలుగవది ఆయన పునరుద్ధానమును బట్టి మనం నీతిమంతులుగా మార్చబడిపోయినాం. అదే రోమా 4:25 ప్రకారం. నీతిమంతులు అయిపోయాం కదా, పేరు మారిపోయింది కదా, అలాగని చెప్పి ఈదుల్లో ఎలాగైనా జీవించవచ్చా? మన ఇళ్లల్లో ఎలాగైనా ప్రవర్తించవచ్చా? మన వ్యక్తిగత జీవితంలో ఎలాగైనా జీవించవచ్చా? ప్రభు అంటున్నాడు, నీ ఒక్కసారి ఆ స్పృహలోకి రా. నేను ఆయన శిలువ రక్తమును బట్టి, ఆయన ప్రాణ క్రయధమును బట్టి నాకు విముడుదల, విముక్తి కలిగింది. ఒకవేళ అలా లేకపోతే నేను ఇంకా పాపములోని పడి చచ్చిపోయిందును. నిత్య నరకము, నిత్య శాపమునకు నేను వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు క్షేమాన్ని అనుభవిస్తున్నాం, మనకు ఒక ధైర్యం వస్తుంది, పరలోక రాజ్యం నా కొరకు ఉందని. ఈ విషయాన్ని నువ్వు గుర్తు చేసుకుంటే నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, నువ్వు మాట్లాడే మాట, వీధుల్లో నీ మాటలు, ఇతరులతో నీ ప్రవర్తన, ఇంటిలో నీ యొక్క జీవితము సాక్ష్యం చెప్పాలి. ఇది మారిన జీవితం జీవిస్తున్నాడండి. కృప బట్టే కానీ నీ క్రియలను బట్టి కాదని బైబిల్ చెబుతున్నది. విశ్వాసం వల్లే కానీ నీ భక్తి జీవితం వల్ల కాదు అని వాక్యం చెబుతున్నది. యేసు రక్తమును బట్టే కానీ కేవలము నీ ప్రయాస వల్ల కాదు అని బైబిల్ సాక్ష్యం చెబుతున్నది. ఈ మూడే కాదు, నాలుగవది చెబుతుంది, ఆయన పునరుద్ధానము వలనే మనం నీతిమంతులం అవుతున్నాం. హల్లెలూయా. మొదటిది ఆరంభము కృప. రెండవది దేవుని బిడ్డలారా, అది మనకు ప్రిన్సిపల్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాన్ హ్యావ్ ఎ ఫెయిత్ఫుల్నెస్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఈ ప్రిన్సిపల్ మర్చిపోకూడదు పిల్లారా. a+b=a+b²+b²+2ab. ఈ సూత్రం తెలుసుకోవాలి. ఈ రిజల్ట్ రావాలి అంటే, నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే ఈ ప్రిన్సిపల్ నువ్వు మర్చిపోకూడదు. ఈ ఆరంభాన్ని నువ్వు మర్చిపోకూడదు. కృపని, ఈ ఆరంభమైన కృప, విశ్వాసం అనే ఆ ప్రిన్సిపల్, దీంతో పాటు దేవుని బిడ్డలారా నీకు ఒక ఆధారం ఉంది, యేసు రక్తము. దట్ ఈస్ ద బేస్ ఆఫ్ క్రిస్టియానిటీ. వితౌట్ ద దేవుని బిడ్డ గమనించి క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కాదు. రక్షించబడ్డాము అంటే నీ క్రియల వల్ల కాదు, యేసు రక్తము వల్ల. ఇది మూడవది. నాలుగవది ఆయన పునరుద్ధానము మనకు భరోసా ఇస్తూ ఉంది, గ్యారంటీ చెప్తా ఉంది. ఏంటిరా గ్యారంటీ? ఏంటి నువ్వు సెలెక్ట్ అయినావని, ఏంటి నువ్వు ఈ యొక్క మరి జాబ్లో మరి కన్ఫర్మేషన్ ఏంటి? వాట్ ఈస్ ద గ్యారంటీ అంటే అధికారి యొక్క ముద్ర, అధికారి సంతకము, నీకు దేవుని బిడ్డ ఇష్యూ చేసినటువంటి ఆ సంబంధించిన జాబ్ సంబంధించిన డీటెయిల్స్ రాసి కింద సంతకం పెట్టి ముద్ర వేస్తున్నాడు. ఆ ముద్రే పునరుద్ధానము. హల్లెలూయా. అప్పుడు అంటాడు, చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు ప్రకటించెదా, ప్రాణమా కృంగిపోకే. నడతలో, నడవడికలో, మాటలో, ప్రవర్తనలో, చూపుల్లో, ఆలోచనలో మార్పు వచ్చేసింది. అవే నీతిమంతుని క్రియలు. ఆయన అంటాడు పిల్లారా, క్రియలు లేని విశ్వాసము మృతమట. ఒకని క్రియలు వాని రక్షణలోకి తీసుకురావు అన్నది వాస్తవం ఆరంభంలో. కానీ ఇప్పుడు ఈ 4 విషయాలు ఎవడైతే సెట్ అవుతున్నాడు, ఎవరో మొదటిది ఆయన కృప, విశ్వాసము, యేసు రక్తము, యేసు పునరుద్ధానముతో కలుసుకుంటున్నాడో వాని జీవితంలో దేవుని బిడ్డలారా వద్దన్నా, నాకు అవసరం లేదు అనుకున్నా కనబడేటివి నీతిమంతుని సంబంధించిన క్రియలు. ఇంతకుముందు వీడి క్రియలు బాగలేవు, కనుక నుంచి వీని క్రియలు దైవ చిత్తానికి అనుకూలంగానే ఉంటాయి. ఇతరులకు ఆదర్శంగా, ఒక భర్త అయితే తన భార్య యాక్సెప్ట్ చేసే రీతిగా, ఒక భార్య అయితే తన భర్త నిజంగా మునుపటిలాగా లేదు మా ఆవిడ, తల్లిదండ్రులైతే నా కొడుకు జీవితం మునుపట్లాగా లేదు, తన మాటలో మార్పు వచ్చింది. ఆ కరుగుదనము, ఆ కోపము, మాట వినని లోబడని స్థితి ఇప్పుడు లేదు.
విధేయతతో కూడిన బిడ్డగా మారిపోయింది. నా యేసయ్య చేసిన ఈ గొప్ప కార్యానికి స్తోత్రం. ఈరోజు సంవత్సరాల తరబడి మందిరాలకు వస్తున్నాం. లెంట్ పోయిన 2020 దేవుని బిడ్డ 4లో 25లో 23లో 20వ సంవత్సరం నుంచి పుట్టినప్పటి నుంచి క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న మనకి ఉపవాసము, ప్రార్థన, వ్రత దినము, బైబిల్ అని చేస్తున్నాం. కానీ బతుకుల్లో మాత్రం మార్పు. మునుపున్న కోపమే, ముక్కు మీద కోపం. మునుపున్న మార్పు లేని జీవితమే. చూపులో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, కార్యాల్లో మార్పు లేదు, చేతులో మార్పు లేదు, నడతలో మార్పు లేదు, నడవడికలో మార్పు లేదు. మారని బ్రతుకు ఎంతకాలం? మారన్నా మారు, లేక మానుకోన్నా మానుకో. నీ వల్ల యేసయ్యకి, క్రీస్తు సంఘానికి ఏం ఒరిగిపోయేది ఏం లేదు. నువ్వు మారావా, మొదట సంతోషించేది తండ్రి అయిన దేవుడు. వాటికంటే ముందుగా, తండ్రి అయిన దేవుని కంటే ముందుగా దేవదూతలు నాట్యమాడతారట. మార్పు చెందడానికి సిద్ధపడదామా? సిద్ధపడితే మారిన వాని జీవిత గమనంలో వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ జస్టిఫికేషన్? వాట్ అబౌట్ అవుట్పుట్? బయటకు వచ్చేది ఏంటి? ఆ మాటల్లోకి వెళదాం. ఆ మాటే దైవ గ్రంథంలో మనం చదువుకుంటున్నా రోమా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 11 వరకు వచ్చినటువంటి వచనాలు. ఇందులో దేవుని నీతి ఉన్నది, స్వనీతి కూడా కనబడుతుంది. పిల్లలు, మరి దేవుని నీతి ఏమిటి, స్వనీతి అంటే ఏమిటి, దైవ చిత్తం ఏమిటి, దేవుని సంకల్పం ఏంటి, మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటి? జీవితంలో ఆయన సంకల్పానికి అప్పగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రికలో రండి. ఇది 5వ అధ్యాయంలో 1 నుంచి 11 వరకు ధ్యానం. అయితే 3వ అధ్యాయంలో 21 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. 21 నుంచి 26 వరకు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా, ధర్మశాస్త్రమునకు వేరుగా అంటే ధర్మశాస్త్రము వేరు, కానీ దానికి వేరుగా దేవుని బిడ్డలారా దేవుని యొక్క నీతి బయలుపరచబడుచున్నది. బాగా గమనించని, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది ఏంటి అంటే యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ వేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను అండర్లైన్ చేసుకుని అక్కడ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన తెలుగు భాషే, మనకు అర్థమయ్యే భాషే. నిన్న చేసిన పాపం, ఇంతకు మునుపు చేసి వచ్చిన పాపం, మొన్న చేసిన పాపం, ఇప్పటి వరకు మనం చేస్తూ నడిచిన పాపాలు, ఎప్పుడైతే యేసుక్రీస్తులోకి వచ్చామో మనల్ని నీతిమంతులుగా చేయటి కొరకై ఓ ప్రత్యేకమైన మార్పునివ్వడానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు దాకా మురికి ఉండింది. ఈ మురికి ఈ స్నానము ద్వారా దేవుని బిళ్ళరా వెంటనే విడుదల పొందుతుంది. ఈ ఉదయకాల సమయంలో ఒక బ్రదరు దేవుని బిళ్ళ సహవాసంకి వచ్చాడు ఆరాధనకి. అంతా అయిపోయింది. బ్రదర్ కట్టింగ్ చూసి, ఏంటి బ్రదర్ ఇలా ఉంది కట్టింగ్ అన్నాడు. వెంటనే అంటున్నాడు, సార్ నేను వెళ్ళేది పోర్ట్లో పనిచేయడానికి, అక్కడ భయంకరమైన డస్ట్, భయంకరమైన దుమ్ము. ఈ భయంకరమైన దుమ్ము రోజు మార్చి రోజు స్నానం చేసిన నల్లంగా వస్తుంది సార్ దుమ్ము. కాబట్టి ఈ తలంతా చిన్న గొల్లలు వచ్చేసి దురద, ఇది తట్టుకోలేక ఎలాగైనా కొంచెం వెంట్రుకలన్న పొడుగు తగ్గితే బాగుంటుందని చెప్పి కట్టింగ్ కొంచెం ఇలా లైట్గా అంతా ఇంత చిన్న సైజు కొట్టేసి అని చెప్పాను. కానీ వాడి ఇటు కొట్టి అటు కొట్టి ఇటు కొట్టాడు సార్. ఏదైనా ఇబ్బందిగానే ఉంది. స్నానానికి ముందు మట్టి, స్నానానికి ముందు భయంకరమైన పరిస్థితి, స్నానం తర్వాత కొంత రిలీఫ్. స్నానం తర్వాత ఆ మస్టు పోకపోతే, ఆ దుమ్ము పోకపోతే స్నానం వల్ల ఏంటి ప్రయోజనం? మందిరములోనికి వచ్చి మందిరములో నుంచి వెళ్ళేటప్పుడు పవిత్రపరచబడకపోతే వచ్చిన జీవితం మరలా తిరిగి తగిలించుకొని వెళ్ళిపోతే బ్రతుకులు ఎప్పుడు మారేది? సంవత్సరాల తరబడి మందిరాలు, సంవత్సరాల తరబడి ఉపవాసాలు, సంవత్సరాల తరబడి బుధవారం ప్రార్థన, మంగళవారం ప్రార్థన, శుక్రవారం కాకుండా శనివారం పాస్టర్ గారు చెప్పకుండా వస్తే ఎంతమంది వస్తారని చెప్తే 3 ఈకులు 4 ఈకులు వచ్చి మిగతా ఈకులన్నీ ఇళ్లలో పండుకొని నిద్రపోతుంటే బతుకులు మారే పరిస్థితులు ఏం కనబడట్లే.
అవకాశం ఉంది ఆరాధించడానికి, అవకాశం ఉంది ప్రభువుతో నడవడానికి, అవకాశం ఉంది రూపాంతరతలకు వచ్చేదానికి, అవకాశం ఉంది దేవుని వలె మారిపోయేదానికి. కానీ మనం మాత్రము పాపాన్ని, లోకాన్ని, భ్రష్టత్వాన్ని వదలమో, సీజనల్ భక్తిని మాత్రం వదలమో, దేవుని బిడ్డలారా అంటుకట్టుకున్నటువంటి ఈ జీవితాన్ని మాత్రం వదిలిపెట్టడం లేదు. చూడండి, అక్కడ మార్చుడంటారా ఈ 25 వచ్చింది చూడండి. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి, అంటే దేవుడు సహనం కలిగిన వాడు. మనంతా కోపించిగానైతే మనం ఎప్పుడు మాడిపోవాలని. మా అమ్మ కంటే, మా నాయన కంటే, నాకంటే ఆయన ఒక్కడి సహనం కలిగిన వాడు. మన జీవితంలో తెలుసుకోవాల్సిన సత్యం ఇది. విచ్చలవిడికి తిరుగుతున్నప్పుడు ఒకసారి ఏదో గద్దిచ్చాడు, చిన్న జ్వరం, బలహీనతతో ఒళ్ళు తిరుగుతూ ఉందంట. అప్పుడప్పుడు ఈ మూతి లాగుతూ ఉందంట. అప్పుడన్నా హెచ్చరిస్తూ ఉన్నప్పుడన్నా సరి చేసుకోవాలా. మూతి లాగడం, తర్వాత డాక్టర్ దగ్గర పోగానే కొంచెం రెక్టిపోయాగానే మరలా తిరిగి పాపం, మరలా తిరిగి లోకం, మరలా తిరిగి షికారు, మరలా తిరిగి విచ్చలవిడి జీవితం జీవిస్తే మూతి కాదు మొత్తం అలా 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 అనేసి టపక్కన పడేస్తాడు ఆయన. ఎక్కడ? మంచాన పడేసినప్పుడు అనుకుంటే చచ్చిపోతే బాగుండు, సావనీయుడు ఉండు, పర్వాలేదులే, నీ మస్ట్లో నువ్వు ఉండాలి కదా, నీ ఒంటిలో నువ్వు ఉండాలి కదా. నువ్వు వదిలేసినటువంటి ఆ మస్ట్ ఉంది, ఆ మస్ట్ అంటే ఆ పెంట, ఆ జీవితంలో నువ్వు నాశనం అయిపోవాలా. అప్పటికి మారలేదంటే మరలా చెప్తాడు, అక్కడక్కడ పుండ్లు వస్తాయి, ఒళ్ళంతా పుండ్లు వచ్చిన తర్వాతనే మారాలా. అయినా మారము. పుండ్లకి మనోళ్ళు ఎవరో ఒకరు కనికరించి పుండికి ఏదో పోస్తారు. పుండు కొంచెం ఆరగానే పుండు పోయింది అనుకొని ఈ పాప పుండు మాత్రం వదలం. అప్పుడు దేవుడు అంటాడు, పురుగులు పెడతాడు అక్కడక్కడ జిలా. అయినా బతుకులు మారడంలే. తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండు. ఆయన ఓరిమి, ఆయన సహనమే మనల్ని ఇంకా బతికిచ్చేస్తా ఉంది. ఏమీ లేనప్పుడు, దిక్కు లేనప్పుడు దేవుడు దిక్కుగా మారి కొద్ది గొప్పలు మంచి వస్త్రాలు ఇచ్చి, మంచి ఇల్లు ఇచ్చి, మంచి ఉద్యోగం ఇచ్చి, కొంచెం మంచి జీతం ఇచ్చి, ఓ మంచి జీవితముని ఇస్తే, దేవుని బిడ్డలారా ఈ జీవితమే, ఈ ఆరోగ్యమే, ఈ వస్త్రాలే, ఈ ఇల్లే, ఈ వాకిలే, ఈ ఆరోగ్యమే జీవితం అనుకొని ఇచ్చిన దేవుని కొరకై మారవలసిన జీవితం, నీతి కొరకు బ్రతకవలసిన బ్రతుకు, నీతిని పక్కన పెట్టి నీతిమంతుడని పేరుగాంచి నేతి బీరకాయలాక పేరుకేమో దాని పేరు, కానీ నేయేముండదు, దాంట్లో కొత్త నీళ్ళే ఉంటాయి. మన బతుకులు కూడా అలాగే ఉన్నాయి. We all are Christians who have no belief, who have no Christianity. క్రైస్తవులమే, క్రైస్తవ తత్వము లేదు, త్రిత్వము యొక్క ఉద్దేశమును మనం పక్కన పెట్టేస్తాం. తండ్రి ఉద్దేశం, కుమారుని ఉద్దేశం, పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి ఏదో ఒక రీతిగా ఆరాధనకి వెళితే ఓ అరగంట 10 నిమిషాలు అలా తలదించేసి అలా శతగోపురం పెట్టుకొని ప్రార్థన చేసుకొని వచ్చేస్తే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఈ మధ్యకాలంలో వింటూ వచ్చా, అయ్యా నువ్వు ఏదో చెప్పావంట, ఆమె ఇంట్లోంచి బయటికే రావట్లేదు. ఇంట్లోంచి బయటికి రాకపోతే పర్వాలేదయ్యా, రోజు బైబిల్ చదువుతుందయ్యా, రోజుకి 3 సార్లు ప్రార్థన చేసుకుంటుందయ్యా, ఫోన్ కాల్ ఏదొచ్చినా ఫోను తీటివి లేదయ్యా. ఏంటంటే అక్కడ తప్పిపోయి ఏం మాట్లాడతామో, ఏ పక్క నుంచి ఏ రోగం వస్తుందో, ఏ పక్క నుంచి ఏ తగులు వస్తుందో. నేను అనుకున్నా, దేవా అందరూ తల మాట్లాడి ప్రభువా, అందరి బతుకులు మారిపోతే ఈదులు తగు వేసుకుంటారు, మొగుడు పిల్లలు జుట్లు పట్టుకుని సిగ్గు లేకుండా. ఈ సిగ్గులో జీవితాలు ఎప్పుడు మారుతాయి? అన్నుల మధ్యలో దేవుని నామం నన్ను బట్టి అవమానించబడుతుంది, నేను రోతతో మరి ఈ బతుకును పక్కన పెడదాం అనుకుంటారు ప్రభు. అయినా మారడం లేదు. ఇల్లు చేయాల్సిన జాత మరలా స్తోత్రం చెల్లింతుము. ఎట్టా అందరు ఇట్టు చేస్తారు ప్రార్థన, స్తోత్రం, భజన. కానీ వీళ్ళు ఎట్టు చేస్తారు తెలుసా? వీలైతే ఎగిరే కాళ్ళు రేపు ఉండవు, ఎగిరెగిరి చప్పట్లు కొడుతున్న చేతులు రావు. కారణం ఏంటంటే ఆయన ఓర్మే మనల్ని క్షమించి వదిలేస్తూ ఉంది. ఆయన ఓర్మే మన జీవితానికి దీర్ఘాయుష్నిస్తుంది, 2వ రోజు ఇస్తుంది. ఈ రోజే అందుకంటాడు, గడిచిన నిన్నటి వారమే ఈ దినము దేవుని కృపయే. రేపు దేవుని చిత్తం ఉంటే చూస్తాం, లేకపోతే
లేనే లేదు. ఒక అన్యుడు నా దాకా వచ్చాడు. నా దాకా వచ్చింది ఒక వార్త, అయ్యా నువ్వన్నా చెప్పయ్యా, ఆమె మా మందిరాలు కొత్త ఉంది కానీ ఆమెకు మార్పు లేదయ్యా, నన్ను పీడించేస్తుందయ్యా. నాకు అనిపించింది ముఖాన్ని నేను కొట్టుకోవాలనిపించింది. ఈ వాక్యాలు పనిచేస్తున్నాయి లేదా? ఇంత పెద్ద పెద్ద ఇంజక్షన్లు టెరామేజన్తో కలిపి దాంతోపాటు డెకోడ్రాన్ కూడా లోడ్ చేసి, ఈ టెరామేజను ఇంకో పక్కన డెకోడ్రాను, దీంతోపాటు నొప్పులు దిగేది ఒకటి ఉంది, ఏంటది ఓవరాను 3 కలిపి ఏదైతే ఇదిలే అని అయినా ఇంజెక్ట్ చేస్తున్నాయి అప్ప అంటారు. ఏడేమో ఆడకపోగానే ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ లోపల ఉన్నప్పుడే. అది కూడా శాంతాన్ని అంటే అస్సలు భయంలే. నేను అసలు లోపల కూడా పోను కదా. ఫాస్ట్గా వస్తున్నా అంటే దబదబ వచ్చేస్తా. అది కూడా కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని, చెవులు వినబడిపోయినా వినబడినా కావాలంటే దూది పెట్టుకొని అలా వినేసి అటు చెప్పేసి స్తోత్రం అయిపోయిందయ్యా హల్లెలూయా అనుకొని వెళ్ళిపోతున్నా. బతుకులు మారడం లేదు. దైవాక్యం చెబుతుందండి పిల్ల. క్రీస్తు యేసు రక్తము వలన అందని విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమున తన నీతిని కనుపరచు నిమిత్తమై తాను నీతిమంతులను యేసునందు విశ్వాసము గలవారిని తానైతే నీతిమంతుడంట తన వలే మార్చాలని, అనేక మంది వారిని మార్చివేయాలని, తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగను ఓపిక పెట్టాడట. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నా, ఆయన ఓపికని కానీ పక్కన కానీ పెట్టేస్తే మనకేమవుతుందో తెలియదు. మన బ్రతుకులు ఏమవుతాయో తెలియదు. 10 గంటలకు ఆరాధన అంటే 12:30కు వస్తుంటే పక్కన ఇల్లు పెట్టుకొని, నువ్వు ఉండయా అన్నం ఉండబల్లి, నేనా నువ్వు ఉండయ్యా చాట్లు పెట్టబల్లే, చీపరగట్ట జిమ్మబల్లే, ఈ అన్నం గిన్నం చీపరగట్లు అన్నీ ఆరాధన సమయానికి ముందే, ఒకవేళ లేకపోతే వదిలేసి వచ్చేసి పని వద్దు పక్కన పెట్టేయి. మార్తమా ఈమె ఉత్తమమైనది ఏర్పరచుకుందంటే ఎవరు? మరియ ఏం చేయలేదే? మరియ యేసుపాదముల దగ్గరికి ఆయన మాట వింటుందట. మరి మార్త చేసేది మంచిది కదా, మంచిదే. యేసయ్య ఏది ఇష్టమో, యేసయ్యకి స్వీట్ అంటే ఇష్టమో, ఆ స్వీట్ కూడా బెల్లం వేసి కానీ పెడితే బాగుంటుంది. బాగా గమనించండి ప్లేయరా. ఆయన పాలు మరి బాగా చిక్కగా ఎర్రంగా కాసేనికి ఇష్టము కదని పాలుతో పాటు బెల్లంతో పాటు ఇంకా వేరుశనగ పప్పులు, పిస్తా బాదం పప్పులు ఆయనకి ఇష్టం. అన్నీ రెడీ చేయటం మంచిదే. కానీ దానికంటే ఉత్తమమైనది ఒకటి ఉంది, ఆయన పాదాల దగ్గర దేవుని వాక్యం వింటాం. హల్లెలూయా. రుతమ్మ ఏమమ్మా 12 గంటలకు వస్తున్నాం అంటే, సార్ అన్నీ చేసి ఏందంట, అన్నీ చేసి కొంచెం ముందుగా చేసుకునిరా, రేపు వారం రా. ఏం సుమతి అంటే, సార్ నేను కూడా సార్ ఎందుకు ఇంత పేర్లు పెట్టి చెప్తున్నా అంటే, కరెక్ట్గా కనబడేది ఎస్తేరమ్మ, రూతమ్మ, సుమతి. అప్పుడు పాపం ఈ మధ్యలో దేవుని బిళ్ళారా వీడియోస్కి అందరికి ఎత్తాను నాకు ఇలేదని చెప్పి కుర్రమ్మి చర్చికి రాకుండా ఆగిపోయింది. ఏం పని ఉండదు, రెడీ అవ్వడం రావడం పని, ఇంకేం పని ఉండదు. ఈ అమ్మాయి 12:30 కొత్త ఉంటుంది మందిరానికి. అది కూడా న్యూ టెస్టమెంట్ ఒకటి పెట్టుకొని ఎండల్లా, ఈ ఎండలో ఇంత ఎందుకు పెట్టానంటే, ఎండకి నీడ అదేందా న్యూ టెస్టమెంట్. బతుకులు మారడం లేదండి. దైవ వాక్యాన్ని నీడకి పెట్టుకొని ఏం యోసేపా అదే నీ ఎంకాయ నీ పేరే ఏమంటే, సార్ మేము అంత దూరం నుంచి రావాలి సార్. ఏం సంత అంటే, ఈ అమ్మాయి పాపము పొడుగు తక్కువే కానీ తిరగతానే ఉంటుంది. ఈ అబ్బాయి అరస్తూ ఉంటాడు, ఆటో ఎక్కి డ్రర్ అంటుంటే ఈ అమ్మాయి రానే రాదు, కదలుతానే ఉంటుంది. ఏం సంత అంటే, సమర్పణ, ముక్కు బాగుందా, మూతి బాగుందా, ఈ డ్రెస్ బాగుంది, ఈ కలర్ బాగుందా, తీయను వేయను. నేను పేరు పెట్టాను వాళ్ళు తిట్టరు కాబట్టి. మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు మహానుభావులు కదండి, ఊరకనే రారంట మహానుభావులు. ఏదో ఒకటి చేసేసి పోవాలా. కానీ ఏది చేసిన క్రియలన్నిటిని దేవుడు తూకము
వేస్తాడు. మాటని తూకం వేస్తాడు, ఆలోచన తూకం వేస్తాడు. సుదర్శిని ఇప్పుడు వస్తున్నాడు. దేవుని స్తోత్రం, సుదర్శిని వందనాలు. దేవుని బిడ్డలు గమనించండి. ఈరోజు దేవుని పెట్టి నేను తెలియజేసే పదం ఏంటంటే, ఇప్పటికైనా వచ్చాడు సుదర్శిని. దేవుని స్తోత్రం. అయితే వాక్యం ఏం చెప్తుంది చూడండి ప్లారా. ఆయన ఓపిక కలిగి ఉన్నాడు. తాను నీతిమంతుడు, యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగున చేశాడు. ఒకసారి చదువుకుందామా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి ఏం మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన రక్తము వలన, చూసారండి, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి ఇంత నిశ్చయముగా ఆయన ద్వారా. మీకు తెలియని రహస్యం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సిన మిస్టరీ ఏంటంటే, ఎందుకు మనం నీతిమంతులు యాత్ర అంటే, నీతిమంతులు లేకపోతే వద్దన్నా పర్వాలేదన్నా అందరూ ఒక దగ్గర కొట్టుకుపోతారంట. ఎక్కడికి? పాతాళములోకి. అది అలా స్వీకరించదు అని లాగుతుందంట. లాగేటప్పుడు తప్పించబడాలంటే నువ్వు నీతిమంతుడు కోణంలో ఉండాలి. అందుకొరకే నీతిమంతుడైన దేవుడు నీతిని ఆపాదించడానికి ఓరిమితో, ఓపికతో ప్రతిరోజు వెయిట్ అండ్ సీ. ఈ వారం కాదు, ఈ దినమైనా, ఈ రోజైనా మనసు మారుతుంది. ప్రభు ఆయన అంటాడు పిల్లరా, తండ్రి చిత్తమని నెరవేరుస్తాను, నీ కొరికే నేను వేచి ఉన్నానని కుమారుడిని యేసుక్రీస్తు వారు ఎదురు చూస్తున్నంట. ఎక్కడి నుంచి తప్పించడానికి? 9వ వచనం చూడండి పిల్లరా. మరి ఎంత నిశ్చయముగా ఆయన ద్వారా ఏం జరుగుతుందట? ఉగ్రత నుంచి రక్షించబడుదుము. హల్లెలూయా. ఉగ్రత నుంచి రక్షించబడాలంటే చాలా సింపుల్ అండ్ షార్ట్ కట్. నీకు రిజర్వేషన్ అయిపోయిందండి. టికెట్ కన్ఫామ్ అయిపోయిందా? ఎన్నో నంబరు, ఎస్ బ్లాకా, డి బ్లాకా, ఏ బ్లాక్లో ఎన్నో నంబరు, ఓకే వచ్చేసిందా? అప్పుడు నువ్వు వెళ్ళి కూర్చుంటావు. మధ్యకాలంలో మా బ్రదర్గా అందరికీ తెలిసిన సంగతి సత్యం. అది హైదరాబాద్కి వెళ్ళి రావాలని చెప్పి ఆన్లైన్లో దేవుని బిళ్ళారా అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేసేసాడు. వెళ్ళేటప్పుడైతే ఖరారు అయిపోయింది సీటు, వచ్చేటప్పటికి ఖరారు కాల, ఇంకా వెయిటింగ్ లిస్ట్ అంట. వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి వెయిటింగ్ లిస్టు. వీళ్ళిద్దరికంటే ముందు వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది, వీళ్ళకి గాల టికెట్. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. ఇంగ్లీష్లో చదువుకుంటే ఇవన్నీ ఆయన ఇచ్చిన దానాలట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆయన మాట్లాడుతున్న మాట చెప్పలేరు. అతిశయించువాడు ప్రభువునంది అతిశయించవలను. వాడి కులాన్ని బట్టి, జాతిని బట్టి, వారి చదువును బట్టి, వానుకున్న ఆస్తిపాస్తులను బట్టి, వానుకున్న ఉద్యోగాన్ని బట్టి, వానుకున్న అందసందాలు బట్టి, వానుకున్నటువంటి దేవుని బిళ్ళ పేరు పలుకుబడి కాదు, పట్టి కాదు, ఆనందించాల్సింది. అతిశయించువాడు ప్రభువునంది అతిశయించవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును అయినాడు. వీటన్నిటికీ కారణము ఆయన దానమే. ఇప్పుడు చెప్తున్న నీతిమంతునిగా తీర్చబడుట అనగా అసలు ఏంటి? నీతిమంతునిగా తీర్చబడుట అంట ఏమిటి? అదే రోమగ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఉన్నటువంటి శ్రేష్టకరమైన మాటలు. ఆ మాటలు ఇంటికెళ్ళి చదువుకోండి. అందులో ఒక వచనం మాత్రం చూపించిన తర్వాత దేవుని బిడ్డ నీతిమంతుడిగా మారిన తర్వాత మన బ్రతుకులు ఏమవుతాయి పరిచయం చేసి ఆరాధనలోకి వెళదాం. చూడండి కావాలంటే రోమా 5:8 వచనం. అయితే దేవుడు మన ఎడల, ఇదండి ఈరోజు చాలామంది భర్తలు తన భార్యతో, చాలామంది భార్యలు తన భర్తతో ఐ లవ్ యూ ఏంటంటారు? ఐ లవ్ యూ. కొంతమంది చెప్తారు మై స్వీటీ. ఏంటంట? మై స్వీటీ. ఎప్పుడు గది? ఆ వల్ల ఏదైనా అవసరం ఉంటేనే, ఆయన వల్ల ఏదైనా. మా ఆయన బంగారం. ఏంటంట? మా ఆయన బంగారం, మా ఆయన కొండ. ఏ విజయమ్మ మీ ఆయన పేరు ఏడుగొండలో నాకు తెలీదు. వెంటనే ఆయన ఎక్కడ పొగిడింది అనుకొని, విజయమ్మ నీలాగా అందరు పిలిస్తే ఎంత బాగుంటుంది. కొండలు సార్ అంట. అది కూడా కొండలు సార్ అంట. అంటే నువ్వు సార్ అంటావు మీ ఆయన్ని? అవునయ్యా. మీ ఆయన కొండలు అంటే అనింది. ఏంటో మీ ఆయన పేరు అని నవ్వుగద్దామా చెప్పమ్మా. ఆయన పేరు ఏదో ప్రేమచంద్ ఏదో అన్నారే అన్న.
ఆయన అసలు పేరు ఏడు కొండలు సార్. ఏంటంటే అసలు పేరు, ఓ అందుకనే కొండలు సార్ అంటున్నావా? అదిగా సార్, మా ఆయన బంగారు కొండ అనింది. ఇంకా వెండి మూట, వెండి మూట, భలే బాగుంది. అవసరానికి వాడుకోవడానికి. దేవుని బిళ్ళారా, పరిస్థితులకు కాదు పాపం, వాళ్ళు చాలా మంచోళ్ళు, అలా పిలిచేవాడు. కాబట్టి ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంది పిల్లలు. ఏంటి ఆ మాట అంటే, దేవుని బిళ్ళారా, ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, కానీ అసలు అయినటువంటి సర్వశక్తి కలిగిన తాను నీతిమంతుడై ఉండి, ఆ నీతిమంతుడైన దేవుడట మన నిమిత్తమై మనల్ని ప్రేమించి తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట. నేను పెదాలతో కాదరా చెప్పేది, ఐ లవ్ యూ, నాట్ ఓన్లీ దేవుని బిళ్ళారా ఐ ఎక్స్ప్రెస్, ఇది చెప్పడం కాదు, దాన్ని నేను చేసి చూపిస్తానంట. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రేమించే దేవుడు చెప్పడం కాదు, చేసి చూపిస్తాడు. ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. అందుకే తన ఏక కుమారుని సిలువలో నలగొట్టేశాడు. ఆయన నలగొట్టబడతా ఉంటే కొంతమంది తల్లులు వెళ్ళి, కొంతమంది పెద్దలు వెళ్ళి, అయ్యా నీ ఏకైక కుమారుని ఎందుకయ్యా నన్ను నల్లగొట్టించుతున్నావు, ఒక్కసారి తప్పించయ్యా, అయ్యా ఒక్కసారి ఆ కుమారుని ఎందుకయ్యా అలా నలగొట్టబడుతున్నావు, మౌనంగా ఉన్నావు, మా వల్ల అయితే మేము ఎప్పుడు దించేస్తున్నాం ఆయన్ని, ఎందుకయ్యా ఆ రీతిగా నలగొట్టుతున్నాం అంటే, ఆ తండ్రి అన్న నా కుమారుని నలగొట్టించటము నాకు ఇష్టమట. హల్లెలూయా. ఆయన నలగొట్టబడకపోతే నీ బ్రతుకు మారదరా. రోజు తీర్మానం తీసుకుంటున్నా, వెంటనే మారిపోతున్నవే. నీ తోక, నీ మాట, నీ ఆలోచన సరిగా లేదు, తీర్మానం తీసుకుంటున్నావు, దాని ప్రకారం జీవించలేకపోతున్నావు. ప్రభు కొరకు బ్రతకాలు కొట్టం, కానీ నీ వల్ల కావట్లేదు. మారని నీ బ్రతుకు వల్ల శాపమే కానీ ఆశీర్వాదం రాదు. నీ శాపం ఆశీర్వాదంగా మార్చుట కొరకై నీతిమంతుడయ్యుండి, పరిశుద్ధుడయ్యుండి, స్వరూపం కలిగి సొగస్సుని కలిగినటువంటి వాడు ఈరోజు స్వరూపం సొగస్సు లేనివాడిగా మార్చబడ్డానికి కారణం ఏంటంటే నిన్ను బట్టే. నేను ఉదయకాల సమయంలో చెప్పాను, మార్టిన్ లూథర్ గారి గురించి చెప్పాను. ఒక సంఘ సంస్కర్తగా మారిపోయినటువంటి, కొన్ని ప్రతికూలతలను అనుకూలంగా మార్చినటువంటి మార్టిన్ లూథర్ గారి గురించి చెప్పాను. ఆయన ఒకసారి ప్రార్థనలో ఏడుస్తూ ఒక మాట అన్నంట, అయ్యా కుమారుడు యేసయ్య ఎదురుగా వచ్చినంట. ఆయనతో అంటున్నంట, అయ్యా ఆ కుమారుడు యేసయ్య నిలువెల్ల రక్తపు ముద్దగా కనబడుతున్నంట. తల్లో కిరీటం కనబడుతుంది, పక్కలో బల్లిం కనబడుతుంది, పొడిచిన ఆ గాయం కనబడుతుంది, శరీరం అంతే మాంసపు ముద్దగా మార్చబడిపోయింది. సుందరుడైన యేసయ్య, మరి ఎంతో శ్రేష్ఠుడైన యేసయ్య నిలువెల్ల రక్తపు ముద్దగా కనబడుతుంటే ఏడుస్తూ ఒక మాట అన్నంట, ఈ గాయాలన్నిటికీ పాపమే కారణమైతే ఆ పాపమునకు కారకుడను నేనేనయ్యా. నేను నీ పాపము, నువ్వు నా నీతి, నీవైతే నా నీతి. ఒక పాపినైనా నాకు ఏది లేకుండా నిలువెల్ల రక్తపు ముద్దగా మార్చబడ్డవే. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పది ప్రభువా అని దేవుని స్తుతించి ఆరాధించారట. ఈరోజు నీవు నేను తెలుసుకోవాల్సిన ఒకే ఒక సార్వత్రిక సత్యం ఏంటంటే, మన యొక్క పాపం ఆయన మీద మోపబడితే ఆయనలోని నీతి మనకు ఆపాదించబడింది, సొంతం చేయబడింది. నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం ఇదే. ఆ విషయం ఏంటంటే ఆయన అంటాడు పిల్లారా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయనలో చనిపోవడానికి కాదు, ఒక్క దెబ్బ కొట్టడానికి కూడా ఆయన దగ్గర పాపం లేదు. పిల్లారా, నాలో పాపం ఉందని మీరు ఎవడైనా రూపించగలడా అని కేకబెట్టాడు. యోహాను భక్తుడు రాస్తాడు ఆ మాట 8వ అధ్యాయంలో. ఇప్పటి వరకు సమాధానం చెప్పిన వాడు ఒక్కడు కూడా లేనేలేడు. సమాధానము లేదు, కానీ సమాధానము లేనటువంటి దానికి ఆయన కొరడా దెబ్బలు కొడుతున్నాడు. ఆ కొరడా దెబ్బలకి పడే ప్రతి కొరడా దెబ్బ నా పాపమే, నా అతిక్రమమే, నా యొక్క తొందరపాటే, మాట వినని లోబడని అతిశయిస్తున్న నా బ్రతికే దానికి కారణం. ఈ సత్యాన్ని గ్రహించాలి. అందుకే అంటాడు పిల్లారా, ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏం చేయబడ్డా అంట, చనిపోయాను. ఎందుకొరకు ఆయన చనిపోయినా అంటే ఇప్పుడు దాకా 2 విషయాలు చెప్పా. ఒకటి, నీతిమంతుడు ఆయన అనీతిమంతును మనల్ని నీతిమంతులుగా చేయుట కొరకు అయితే, రెండోది రాబోయే ఉగ్రత నుంచి తప్పించుట కొరకే. వీటన్నిటికి మించింది ఒకటి ఉంది. ఏదైనా మనములోంచి ఆదాము చేసిన దోషం వల్ల గెంటివేయబడితే, సహవాసమునకు దూరం అయిపోతే, ఆ సహవాసం మరలా తిరిగి
మనల్ని జతపరచుట కొరకు. అది రోమా 5:1 ప్రకారం ఏమన్నాడు ఆ 1లో? కాబట్టి విశ్వాసములో మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అన్న దగ్గర ఏ అనే అక్షరం ఉంది. కింద చూడండి ఏం మాట్లాడుతున్నాడు. కలిగి ఉన్నాము అంటే యేసు శిలువ రక్తములో, యేసు గాయములలో, యేసు పొందిన శ్రమల ద్వారా పాపిగా గెంటివేయబడిన, తోలివేయబడిన దూరస్తులైన మనలను తండ్రితో అనుసంధానము చేసినది, తండ్రితో సమాధానపరిచినది. దీన్ని బైబిల్ చెబుతున్నది ద పీస్ విత్ గాడ్. పీస్ విత్ గాడ్. ఈరోజు నేను ఓపెన్గా చెబుతున్న సత్యం ఏంటంటే, నీవు దేవునితో సమాధానపడి దేవునితో సమాధానంగా నువ్వు ఉండగలుగుతున్నావా? అలా ఉండలేని స్థితి ఏదైనా కలవర పెడతా ఉంటే ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు మంచి తరుణం. నువ్వు చేయవలసిన ఒకే ఒక పని, దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధానము ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆదాము చేసిన అతిక్రమము ఈరోజు కొట్టివేయబడి కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా, కొరింథీ 1 పత్రిక 15 అధ్యాయం 22 ప్రకారం ఆదాము